హాయ్, ఈరోజు ఏం చేద్దాం? బ్రెడ్ చీజ్ టోస్ట్. ఇదైతే పిజ్జా ఫ్లేవర్కి ఏం తక్కువ కాదు, పిజ్జా లానే ఉంటుంది. సో వచ్చేసేయండి, నాతో పట్టి చేసేద్దాం. ముందు బ్రెడ్ తీసుకోండి, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ 6 పీసెస్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 6 పీసెస్ని కూడా ఒక ప్లేట్ మీద పెట్టుకోవాలి. నేను ఈ చాక్ బోర్డ్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, ఒక వీడియో చేశాను. సో దీన్ని నేను మీషోలో తీసుకున్నాను, నాకు తక్కువ ప్రైస్కి వచ్చింది. సో మీరు కూడా లింక్ ఉంటుంది, చూడండి. ఇప్పుడైతే ఇక్కడ ఫస్ట్ పిజ్జా సాస్ తీసుకోవాలి, అండ్ అలాగే మయోనీస్, అండ్ అలాగే కొంచెం టమాటో సాస్. ఈ మూడిటిని కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక చాక్తో మనం దీన్ని ఆ బ్రెడ్ అంతా కూడా కలిపేసి స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చూపిస్తున్న విధంగా కలుపుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చీజ్ క్యూబ్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర చీజ్ స్లైసెస్ ఉంటే చీజ్ స్లైసెస్ కూడా యూస్ చేయొచ్చు. నా దగ్గర క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి తీసుకుంటున్నాను. బటర్ అయినా యూస్ చేయొచ్చు, ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ హోమ్ మేడ్ గీని యూస్ చేస్తున్నాను. ఈ రెసిపీని కూడా నేను ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బ్రెడ్ని ఆ పాన్ మీద పెట్టేసి అటు ఇటు కలుపుకుంటూ, అండ్ అలాగే నేతినైనా ఆయిల్ అయినా బటర్ అయినా ఈ మూడిటిని ఏదోటి అప్లై చేసుకొని బాగా కాల్చుకోవాలండి. వీటన్నిటిని అలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు టమాటో సాస్ అండ్ అలాగే మయోనీస్తో దీన్ని తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. ఎంత చీజీగా, ఎంత బాగుంది చూడడానికి, యమ్మీగానా, చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి, నా లాంగ్ వీడియోస్ చూడండి. పర్వాలేదు, ఈ అమ్మాయి చేయగలదు అని అనుకుంటేనే నాకు సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్ట్ నాకు తెలియజేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పేసి